నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్‌లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. గతంలో ఘనంగా ఇప్పుడు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తి స్థాయిలో అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యాలయంలో జెండా ఎగురవేసేలా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. జెండాను జిల్లా అధ్యక్షుడు ఆవిష్కరించినటువంటి పరిస్థితి, మేయర్తో జెండా ఆవిష్కరణ చేయించారు. ఇంకా హాజరు కానటువంటి సీనియర్లు కూడా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కళ్ళ తప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులను బడా నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ చుక్కానాలేవి నావిలాగా తయారైందని చెప్పవచ్చు. అయితే కనీసం ఇటు కార్యకర్తలను కూడా పరకరించే నాదుడు బడా నాయకుడు కూడా కరువైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కంచు కోటగా ఉండేది గతంలో ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 2 ఎన్నికలు 2014 కావచ్చు, 2018 ఎన్నికల్లో పూర్తిగా ఇటు 5 నియోజకవర్గాలు గాను 5 నియోజకవర్గాలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే తర్వాత జరిగినట్టు మొన్న జరిగిన కూడా ఇటు 5 నియోజకవర్గాలకు గాను ఒకటి బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరు గెలిపొందారు. దీంతో పూర్తిగా 4 నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా బడా నాయకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ జిల్లాలో గతంలో 2014 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలుపొందారు. తర్వాత జరిగినట్టు ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మొన్న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి గా కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే జీవన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షుడు కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏకంగా ఎమ్మెల్సీ కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా కంచుకొట్టగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా పార్టీకి బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఫలితాల ద్వారా కూడా జిల్లా కూడా పట్టించుకున్న పాపన కూడా నాయకులు పోని పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కార్యకర్తలు సమావేశం పెట్టి ఏర్పాటు చేసి వారికి మనోధైర్యం పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి కూడా ఎన్నికల తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాకు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు నిన్న 26 జనవరి నియోజకవర్గంలో ఇటు జిల్లా కేంద్రంలో జిల్లా జాతీయ జెండా ఎగరేస్తారు. కానీ కార్యాలయంలో మళ్ళా అధ్యక్షుడు కాకుండా అక్కడ మేయర్ నీతు కిరణ్ కూడా జెండా ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఈ కార్యక్రమానికి కూడా జిల్లా సీనియర్ నాయకులు కూడా రాని పరిస్థితి ఉంది. కేవలం ఒక 10 మంది కార్యకర్తలతో మేయర్ జెండా ఎగరేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో ఒక వెలుగు వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపోతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఒకటి ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత కూడా పోటీ చేస్తున్నారని చెప్పి చేస్తారా లేదా కూడా అనుమానాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు కూడా ఇటు కవిత కూడా రాని పరిస్థితి ఉంది. దీంతో ఇటు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కేవలం ఇటు తమ నియోజకవర్గం అయినటువంటి బాన్స్వాడ ఇటు బాల్కొండకే పరిమితం కావడంతో కూడా పూర్తిగా జిల్లా కార్యకర్తలను కూడా పట్టించుకోవడంతో వాళ్ళు పట్టించుకున్న చుక్కని లేవి నావలాగా కూడా తయారైన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ నవీన్ ఒకటి ఇంకోటి అంటే ప్రధానంగా కవిత పోటీ చేయబోతున్నటువంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ప్రజలు సమన్వయం చేయడంలో పార్టీకి సంబంధించి సహకరించడం లేదని కూడా గతంలో జరిగినటువంటి సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే కవిత కానీ వెల్లడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పూర్తిగా ఇక్కడ దూరంగా ఉండటం చూసుకుంటే కనుక సో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అసంతృప్తి ఉంది అన్నటువంటి అనుమానాలు మనం ఏమైనా భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అనవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత అధ్యక్షున కూడా హైదరాబాద్ లో పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా జిల్లాకు సంబంధించిన వారి ముఖ్య నాయకులతో పాటు కవిత కూడా పాల్గొన్నారు. అయితే కవిత అక్కడ సభలో మాట్లాడుతూ కూడా పూర్తిగా ఫలితాలు భిన్నంగా ఇటు ఓడిపోవడం కారణం పక్కన ఉన్న నాయకులే తాను ప్రచారంలో వెళ్తే కూడా తనను పట్టించుకోలేదని చెప్పి కూడా
పూర్తిగా కింది స్థాయి కార్యకర్తలు కూడా కలుపుకొని పోలేదని చెప్పి కూడా అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు పూర్తిగా కూడా అక్కడ తన ఫలితాలు కూడా చూసుకుని కేవలం అక్కడ ఉండే అభ్యర్థులు కూడా పూర్తిగా అక్కడ వ్యతిరేక ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు ఓడిపోయారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక కవిత ఇప్పుడు వచ్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవిత కూడా బరిలో ఉన్నదని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బల నాయకులు కూడా జిల్లా వైపు చూడని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు చిన్న చూపు చూడడంతో కూడా కార్యకర్తలు ఆగమవుతున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా తానే ఇటు అసెంబ్లీలో మొత్తం జిల్లాలు కూడా తిరిగినప్పటికీ కూడా ఫలితాలు రాని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా కవితకు సపోర్ట్ చేయకపోవడంతో కూడా ఆమె కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కేటీఆర్ కూడా కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జిల్లాకు నాయకులను పిలిచి కూడా వారికి మనోధైర్యం చెప్పకపోవడంతో పాటు ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాశిఖర్. రైట్ నవీన్, ఫైనల్గా అంటే నిన్న ఆవిష్కరణకు సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు పాల్గొనలేదన్నటువంటి నేతల నుంచి ఏమైనా విషయం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? వివరించే ప్రయత్నం చేశారా బీఆర్ఎస్ నేతలు? అంటే ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నాడు. అయినప్పుడు అతను మొన్న పోయినప్పటి కూడా జిల్లాకు రాని పరిస్థితి ఉంది. అతనిపై కూడా కొన్ని కేసులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అక్కడ ఉన్నబట్టి ఆర్టీసీ సంబంధించిన బట్టి ప్లేస్ లో కాంప్లెక్స్ ప్లేస్ లో కూడా వారికి ఆర్టీసీకి కోట్ల రూపాయలు కట్టలేదని చెప్పి, దాంతో పాటు ఒక కరెంటు బిల్లు కట్టాలని చెప్పి కూడా కేసులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు జిల్లా కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిబట్టి జెండావిష్కరణ కూడా జీవన్ రెడ్డి దూరం ఉన్నా కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈయనతో పాటు కూడా కేటీఆర్ వచ్చి కవిత కూడా జిల్లాకు రాకపోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి నాయకుల అలసత్వము వాళ్ళపై ఉన్నటువంటి విమర్శ కారణంగానే వాళ్ళు దూరం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు రాశిఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.